నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి రాత్రికాల సమయం అంతా అయా నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇటు రీతిగా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో అయా ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా ప్రార్థించుకునేటువంటి ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి లేఖన భాగాలను బట్టి వందనాలు. నీ కృపను బట్టి, నీ కాపుదలను బట్టి, బాహ్యంగా అయా మేము ఎంత అలంకరించుకున్నప్పటికీ అంతరంగం మీరు ఎరుగున్నారు ప్రభువా. అయా దాని యొక్క సౌందర్యాన్ని మీరు ఎరుగున్నారు తండ్రి. అలాగును మేము గుర్తించి ముందుకు కొనసాగింపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి విజ్ఞాపనను బట్టి వందనాలు దేవా. అనిల్ పాల్ పాస్టర్ గారి యొక్క నాయన సతీమణిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మీ కృపలో ఇప్పటి వరకు మీరు వారికి తోడే నడిపిస్తూ అన్ని విధాలుగా నాయన వారికి మీరు సహాయం దయచేస్తూ అయా మీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు అయా. ఈ యొక్క డెలివరీ సమయంలో ఉంటూ ఉండగా మీ కృపను అనుగ్రహించండి. మీ కాపుదల వారి మీద కుమ్మరించండి అయ్యా. నీ పరిశుద్ధోతుల కాపుదలతో బిడ్డని తల్లిని అయా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని నాయన చక్కగా డెలివరీ జరిగి ప్రభువా నీ సాక్షులుగా నీ సన్నిధానంలో నిలబడ్డాన్ని సహాయం దయచేయండి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎలాంటి అపవాది క్రియలు జరగనివ్వకుండా యేసుక్రీస్తు నామంలో గద్దించి అయా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో భాస్కర్ పాస్టర్ గారి యొక్క సతీమణిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయా మీ బిడ్డలు పరిచర్యలో ఉంటూ ఉండగా అపవాది యొక్క కను దృష్టి వారి మీద ఉండనివ్వకుండా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆ సతీమణి జ్ఞాపకం చేసుకోండి అయా. ఇదిగో నా తండ్రి, పాశ్రమకు ఉన్నటువంటి అస్వస్థను యేసు నామంలో గద్దిస్తూ ఉన్నామయ్యా. నీ గాయపడ్డ హస్తంతో భాగాలను ముట్టండి అయ్యా. స్వస్థతను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీ కృపా నీ కాపుదలని కంచి అయా నాయన వారి కుటుంబాల మీద వారి మీద ఉంచి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. వెంకట్రావు పాస్టర్ గారి యొక్క వాళ్ళ సతీమణిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆపరేషన్ ఉంటూ ఉండగా అయ్యా డాక్టర్స్తో మీరు మాట్లాడండి అయ్యా. ఆయన ఇదిగో మంచి వైద్యాన్ని వారికి అందించండి. సమస్తంలో మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎలాంటి లోటుపాట్లు జరగనివ్వకుండా నీ నామ మహిమార్థంగా నాయన సక్సెస్ అయ్యి నాయన తిరిగి మళ్ళీ మీ సాక్షులుగా మీ సన్నిధానంలో నిలబడడానికి సహాయం దయచి అయా. ఇదిగో తండ్రి, ముగ్గురి యొక్క ఆరోగ్యాలు మీ పాద సన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం. వారిని స్వస్థపరచండి. మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి. వారు వెళ్ళేటువంటి హాస్పిటల్స్ని ఆయా వైద్యుల్ని ముందుగా మీరు దర్శించి నాయన మంచి ఆలోచనతో జ్ఞానంతో నింపి నాయన చక్కగా వాళ్ళని గుర్తించగలిగేటువంటి జ్ఞానంతో నింపి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని, నీ బిడ్డలు ముగ్గురు కూడా మంచి సాక్ష్యంతో నాయన మళ్ళీ తిరిగి మాతో పంచుకొనుటకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రభువా మాకును మీరు సమయాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా అయా పాల్ కరుణాకరావు సార్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీ దాసుల యొక్క తల్లిగారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉన్నాయన తల్లిగారి నా తండ్రి ప్రభువా మొన్నటి దినాన గురువారం దినమున ప్రభువా అయా 3 గంటల సమయంలో ప్రభువా ప్రభువు నందు నిద్రించి ఉండగా ప్రభువా అయా నీ బిడ్డని నాయన ప్రభువా ఇన్ని దినాలు మీరు కాచి కాపాడి భద్రపరిచారు. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. అయితే ప్రభువా ఆ యొక్క దినమున నాయన అయా నీ బిడ్డని నాయన పిలుచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ దినముకైనా, ఏ గడియకైనా, ఏ రోజైనా ప్రభువా మేమందరం కూడా అలాంటి నాయన ప్రదేశానికి, రాజ్యానికి రావాల్సిన వారంగా ఉన్నాము. కృప చూపండి, దయ చూపండి. అయితే ప్రభువా ఆయా కుటుంబంలో నా తండ్రి నాయన ఆయా ఆదరణను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కరుణాకరావు సార్కి, వాళ్ళ నాయన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ప్రభువా తల్లి లేని లోటును మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అవును నాయన, తల్లిలా లాలించే దేవుడవు నీవే ప్రభువా, పాలించే దేవుడవు నీవే ప్రభువా. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే ప్రభువా
ఆ కుటుంబంలో నాయన ప్రతి ఒక్కరికి ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను, ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. అయా తల్లిగారిని నా తండ్రి నాయన ప్రభువా మరలా ఇంకొక దినమున ఆ బిడ్డలు చూచులాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా తండ్రి నాయన 17వ తారీఖున ప్రభువా అయా ఆదరణ కూడికను ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. ఆదరణ కూడికను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కూడిక అంతటిలో ప్రభువా అయా మీరు ఆదరణకర్తగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకి నాయన ఆర్థిక సహాయమును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నోటి మాటను స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. ఆ బిడ్డలకు నాయన ఆ దినమున ఆయా బంధువులకు, మిత్రులకు, సేవకులకు, ఆయా విశ్వాసులకు అనేక మందికి నా తండ్రి ఆ దినమున ఏది కూడా లోటు లేకుండానట్లుగా ఆ యొక్క ఆదరణ కూడికను నాయన ప్రభా అక్కడికి వస్తున్న బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఆ కుటుంబం అంతటికి నాయన మీరు ఆదరణకర్తగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. అయా మంజూషాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిడ్డని దినాన ప్రభా హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నామని చెప్పి అంటున్నది ప్రభు, అని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును నాయన, హాస్పిటల్కి వెళ్తున్నారు, ప్రయాణంలో తోడుగా ఉండండి. అక్కడ నాయన టెస్టులలో ప్రభు ఆ బిడ్డలకు నార్మల్ రిపోర్టులను దయచేయండి. ఆ బిడ్డను స్వస్థపరచండి, బాగు చేయండి. శిరస్సు పాదముల వరకు ఆ బిడ్డకు నాయన స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ను, క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా బిడ్డల చుట్టూ కంచె కాపుదలు మరలా వాళ్ళు నాయన సురక్షితంగా వారి గృహానికి చేరేంత వరకు క్షేమాన్ని దయచేయమని అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సరే, ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సముఖంలో చేరి దేవా ప్రార్థించుటకు మీ యొక్క చూపించిన కృపను బట్టి నీ కృతజ్ఞతలయ్యా. హర్యానా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కృప చేత దేవా రాష్ట్రంలో ఉన్న తండ్రి ప్రభువా ముఖ్యమంత్రి గారిని, అధికారులను, అక్కడ ఉన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క రాష్ట్రంలో తండ్రి దేవా అన్ని రకాల వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజా వ్యవస్థ, మీడియా వ్యవస్థ దేవా, అన్ని వ్యవస్థలు తండ్రి సక్రమంగా సమకాలంలో ప్రజలకు మంచి పరిపాలన అందించలాగున అధికారులకు మంచి మనసును మీరు దయచేయండి దేవా. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమం విస్తరిస్తూ ఉండగా దేవా నీ ప్రేమ తండ్రి ప్రజలు గుర్తిరుగు రాగున తండ్రి అనేక మంది సేవకులను మీరు లేవనెత్తమని ప్రభావ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మీరు సెలవిచ్చిన రీతిగా ఆ రాష్ట్రానికి కావాల్సిన మిషనరీ పరిచర్యను మీరు నడిపించండి. ఎవరైతే తండ్రి ప్రభా నీకు దూరస్తులుగా ఉంటున్నారో దేవా వారందరూ నీకు సమీపస్తులుగా ఉండుటకు నీ కృప దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. అదేవిధంగా ఎక్కువ దెక్కల సమయంలో ప్రార్థనలో పాల్గొంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్య సందేశం అందించిన వారు, పాటలు పాడిన వారు, విజ్ఞాపన చేసిన వారు ప్రతి ఒక్కరిని నీ కృపా కాపుదల కింద మీరు తండ్రి క్షేమాన్ని దయచేయమని నడిపిస్తున్న సీను బెదను బట్టి నీ కృతజ్ఞతలు, తను చేసిన పరిచయను బట్టి ప్రభావ నీ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. అంతర్నేని దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక యేసు వ్యక్తిమును చేస్తున్న పరిచర్యకును చేరువచ్చిన బిడ్డలకును ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.